హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ప్రోటీన్ ఫైబర్తో నిండిన హెల్దీ కర్రీ అనమాట. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే అన్నంలోకే కాదండి, పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తక్కువ మసాలాలతో ఈజీగా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక 4 లవంగాలు అలాగే 1 ఇంచు దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటా మనకు ఇలా గుజ్జులాగా మగ్గినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనం తక్కువ మసాలాతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కూడా చాలా చక్కగా చాలా బాగుంటుంది. సో ఇలా సాఫ్ట్గా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ బీరకాయల్ని పైన చెక్కుని తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో ఇలా బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పుని 1 గంట ముందు నానబెట్టి ఒక 2-3 సార్లు నీట్గా కడిగి ఆ పప్పుని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. ఇలా శనగపప్పుని వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు ఈ బీరకాయ ముక్కలు అలాగే ఈ పచ్చి శనగపప్పు కొద్దిగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో తొందరగా ఉడికిపోతుంది దానివలన. చూడండి, ఇక్కడ బీరకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి కదండి. అలాగే ఇందులో నుంచి మనకు కొద్దిగా వాటర్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఇప్పుడు మూత తీసిన తర్వాత బాగా కలిపి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి, లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ కారం అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసానండి. మీరు ఈ సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఇక్కడ మనకు ఈ శనగపప్పు కూడా ఉడకాలి కాబట్టి నీళ్ళనివి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీని 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలాగే దీన్నైతే మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీని చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ శనగపప్పు అలాగే బీరకాయ ముక్కలు మనకు సాఫ్ట్గా మగ్గిపోయాయండి. నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. ఒకవేళ మగ్గకపోతే ఇంకాసేపు ఉడికించుకోండి, సరిపోతుంది. నాకైతే నేను పెట్టుకున్న ఈ ఫ్లేమ్కి కరెక్ట్గా అయితే ఉడికిపోయాయండి. ఇలా 2 కూడా చక్కగా ఉడికిన తర్వాత మనము ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది పైకి చక్కగా తేలుతుందండి. చూడండి, ఆయిల్ ఎలా పైకి తేలిందో అలాగే కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో అంతేనండి. ఒకవేళ మీరు చపాతీలోకి చేస్తున్నట్లయితే గ్రేవీ ఇంకొంచెం థిక్గా పెట్టుకోండి, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ నేను ఈరోజు రైస్లోకి ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని గ్రేవీ అనేది కొంచెం పల్చగా ఉంచానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.